రే రే ఏంట్రా ఇది మొత్తం కోకుడండి బాగా. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే డే 2. చలి అయితే ఫుల్ ఉన్నది. కాకపోతే మనం ఒక ఛాలెంజ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి కదా. మన అరే మా ఏరియాలో మోస్ట్ ఆఫ్ ఇయ్యే బయటికి వెళ్తే చాలు అన్నీ వచ్చేస్తుంది దగ్గరికి. చలి ఉన్నది, ఇప్పుడు బైక్ తీసుకుని వెళ్ళాలి. మొత్తం జిమ్కి అయితే వచ్చేసినాం. చలి మాత్రం దారుణంగా దారుణంగా. మొత్తం జిమ్కి అయితే వచ్చేసినాం. ఫుల్ చలి ఉన్నది బయట. సిటీ బ్రో అయితే నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగి ఇప్పుడు మినిమం ఒక 100 కిలోలు కొడతాడు ఆల్మోస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వచ్చింది. బటర్ఫ్లై ఉండే క్రోకోడైల్ వచ్చేది ఉన్నది. ఇప్పుడు క్రోకోడైల్ అప్కమింగ్. ఇగో మా బిగ్ బ్రో కోచ్ చూసారా, ఇట్లా ఇట్లా అంటే ఎట్లా నరాలు ఏర్పడతానే. కోచ్ మా అన్నయ్య, మా కోచ్ వాటర్ బాగా ఎక్స్పీరియన్స్. దాదాపు ఒక 10 సంవత్సరాలు చేసాడు. చూడండి కండలు. నువ్వు అరే జాగ్ ఇట్రా, ఇటు చూడు. జాగని పిలిస్తే కదా నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావురా? రే బండి అవులే, రే జాగు. సో జిమ్కి అయితే ఎంట్రీ ఇచ్చి వామప్ అయితే స్టార్ట్ చేసినాం. మనం జిమ్ చేసే ముందు ఎప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ అయితే వామప్ అయితే చేయాలి. ఎందుకంటే అప్పుడు ఈ యాంకిల్స్ అండ్ నీస్ అయితే ఉంటాయి, అవి ఫ్రీ అవుతాయి. సో చాలామందికి వామప్ చేసి అలవాటు ఉండదు. బిగినర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎక్సర్సైజ్ చేయాలనే ఉత్సాహంలో డైరెక్ట్ పోయి సెట్సే కొడతారు. అట్లా కాకుండా కొంచెం టైం తీసుకొని వామప్ చేయాలి, అన్నీ ఫ్రీ అవుతాయి కదా. సో మనకి ఇంకా ఏమి ఇంజరీ కాకుండా ఉంటాయి. సో స్టార్టింగ్ అయితే వామప్ చేసిన తర్వాత ఇక మనది బ్యాక్ ఉన్నది. సో ఈరోజు మన బ్యాక్ ఉన్నది కాబట్టి పుల్అప్స్తో అయితే స్టార్ట్ చేసినాం. సో పుల్అప్స్తో స్టార్ట్ చేస్తే రెప్స్ ఎక్కువ రాలేదు, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చినాను కాబట్టి. అంతకుముందు కొద్దిగా వామప్ చేస్తుండే, సో ఎనర్జీ ఎగ్జాస్ట్ అయి ఉండే అంతకుముందు. సో ఎక్కువ అయితే పుల్అప్స్ కొట్టలే. తర్వాత బ్యాక్ కోసం ఫస్ట్ అయితే మనం వైడ్ గ్రిప్ పుల్తోనే స్టార్ట్ చేసినాం. సో నేను చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ మొత్తం కెమెరా మీదే ఉన్నది, అంటే వీడియో ఎట్లా తీస్తున్నాడో లేదని మా ఫ్రెండ్ మీద. ఎందుకంటే చాలా రోజులు వాడింగ్ ఎప్పుడు తీయలేడు వీడియో. సో కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం దాని మీద ఉండే కాబట్టి సగం అటు సగం ఇటు అన్నట్టు అయింది. సో బ్యాక్ గ్రిప్తో అయితే మంచి స్టార్టింగ్ ఎక్కువ వెయిట్ అయితే కొట్టలే, ఎందుకంటే తెలుసు కదా చాలా రోజులు గ్యాప్ వచ్చింది. మరీ వెయిట్ కొట్టి మళ్ళీ ఇంజరీ చేసుకునే అవసరం అనే ఉద్దేశంతో స్టార్టింగ్ అయితే లైట్ వెయిట్తోనే కొట్టేసినాం. నేను ఎంత వెయిట్తో కొట్టినా సెట్స్ మాత్రం టిల్ ద ఫెయిల్యూరే కొడతా. రేపు ఇట్లా 12 and 13 అట్లనే ఏమి ఉండదు. నేను ఖచ్చితంగా అయితే టిల్ ద ఫెయిల్యూరే కొడతా. సో కొట్టిన తర్వాత చెప్తా కదా, రెప్స్కి మధ్యలో మనకు 1-2 minutes వరకు గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మనకు ఎనర్జీ ఇంకా బూస్ట్ అవుతుంది. సో మరీ ఎక్కువ ఏమంటారు ఎనర్జీతో కొడతాం కాబట్టి ఖచ్చితంగా రెప్స్ కొద్దిగా గ్యాప్ అయితే ఇవ్వాలి. చాలామంది టైం ఉండదు కాబట్టి ధనాధన కొట్టిన వెంటనే ఇంకొక రెప్స్కి పోతారు. సో నా సజెషన్ ఏంటిదంటే, వీళ్ళు ఎక్కువ సెట్స్ కొట్టకుండా నేను ఒక సూపర్ సెట్స్ కొట్టినా కానీ సెట్స్కి మధ్యలో 1-2 minutes ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే మంచి ఎనర్జీ రికవర్ అవుతాయి కదా దానికోసం. సో వీడియో తీస్తే మా ఫ్రెండ్ గారు అనుకుంటాడేమో, వీని సెట్ ఎప్పుడైతే రా బాబు, వీడు సెట్ అయిపోతే నేను పోయి జిమ్ చేసుకుంటాను. ఎందుకంటే నా వీడియో తీయమని చెప్పేది వానికే కదా. వాడు నేను చేసేంత వాడు ఖచ్చితంగా తీస్తూ ఉండాలి. సో మొత్తం అయితే నేను స్టిల్ ద ఫిల్టర్ కొడతా, కొంచెం ఎక్కువసేపు కొడతా కాబట్టి మా ఫ్రెండ్ కానీ కోసం చూడాలి. పాప మీరు ఎప్పుడైతే నేను ఎప్పుడు పోయి జిమ్ చేసుకుంటాను ఇంటెన్షన్ అంటే ఆయన ఫేస్లో నాకు ఎక్స్ప్రెషన్ అర్థమైపోయింది. గ్యాప్లో అయితే మొత్తం మీద మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిగా జస్ట్ చిల్ అయినా. మొత్తం మీద మా గ్యాప్లో మా గ్యాంగ్లో బాగా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ సాయి బ్రో. మస్తు ఫన్నీ అండ్ జోవియల్గా ఉంటాడు. సో ఆయన లేకుండా మాత్రం జిమ్లో మస్తు బోర్ అనిపిస్తుంది. ఒకసారి ఏం మాట్లాడిన తన సరదా ఫన్నీ చూడండి ఒకసారి. సిటీ బ్రో అయితే నీళ్ళు తాగుతాడు. నీళ్ళు తాగి ఇప్పుడు మినిమం ఒక 100 కిలోలు కొడతాడు ఆల్మోస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వచ్చింది. బటర్ఫ్లై ఉండే క్రోకోడైల్ వచ్చేది ఉన్నది. ఇప్పుడు క్రోకోడైల్ అప్కమింగ్. ఇగో మా బిగ్ బ్రో కోచ్ చూసారా, ఇట్లా ఇట్లా అంటే ఎట్లా నరాలు ఏర్పడతానే. కోచ్ మా అన్నయ్య, మా కోచ్ వాటర్ బాగా ఎక్స్పీరియన్స్. దాదాపు ఒక 10 సంవత్సరాలు చేసాడు. చూడండి కండలు చూడచ్చు, ఇట్లా అంటేనే టైట్ గా పడదు. అగో ముందు కట్స్ ఏర్పడుతున్నాయి. అక్కడ ఉంటుంది మా బిర్యానీ ఆగి. సో మళ్ళీ వెయిట్ పెంచి సీటెడ్ రోస్ని అయితే లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ని అయితే ఫినిష్ చేసినాం. చెప్పినా కదా స్టార్టింగ్స్ కొద్ది వెయిట్ కొట్టినా కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం లాస్ట్ రిప్స్ ఏదైతే కొడతామో సో దాన్ని ఏమంటారు వెయిట్ పెంచే కొట్టాలి. సో గ్యాప్లో వాటర్ తాగి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్
బార్బెల్ రోస్తో అయితే స్టార్ట్ చేసినాం. సో అది ఇంకా లైట్ పెట్టే. సో బార్బెల్ రోస్ట్ నేను చెప్పాలంటే బార్బెల్ రోస్ట్ చేయాలని ఇంటెన్షన్ లేకుండే నాకు ఫస్ట్. కాకపోతే మా ఫ్రెండ్ పెట్టి ఆడు స్టార్ట్ చేసింది కాబట్టి ఇక మళ్ళీ డంబెల్ రోస్ట్ ఏం కొడతాం కానీ డంబెల్ రోస్ట్కి బదులు బార్బెల్ రోస్ట్ అయితే స్టార్ట్ చేసిన. సో దాన్ని ఇంకా మా ఫ్రెండ్ కాడ అయితే రకరకాల విధాలుగా యాంగిల్స్లో వీడియో తీస్తున్నాను. పాపం వాళ్ళ ఎఫర్ట్ అయితే నచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వీడియో తీయరు కాబట్టి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో మంచి అనిపించింది. సో బార్బెల్ రోస్ట్ స్టార్టింగ్లో లైట్ పెడుతుని కొట్టిన తర్వాత సెట్లు అయితే వెయిట్ పెంచాలి ఖచ్చితంగా. సో మళ్ళీ ఈ గ్యాప్లో సాయి బ్రో ఒక ఫన్నీ చేసిండు ఇంకొక బ్రోతో. నేను చెప్తున్నా కదా ఆ సాయి బ్రో జిమ్ చేసేటప్పుడు కానీ జిమ్లో సరదా చేసి కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫన్నీ. సో దాని తర్వాత రోప్ పూల్స్ అయితే స్టార్ట్ చేసిన. సో రోప్ పూల్ బిగినర్స్ అయితే ఇది నేను సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఆగదు కాబట్టి మంచి ఏమంటారు కరెక్ట్ ఫామ్ ఉండదేమో నా అనుకుంటా. సో నాకు తెలిసి అయితే బిగినర్స్ దీన్ని అవాయిడ్ చేసి దీని బదులు ఇది ఏమంటారు డంబిల్ రోస్ అట్లా స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే సాధారణంగా తొందర దీని ఫామ్ అయితే రాదు. ఎందుకంటే వెయిట్ ఒక్క మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి సరిగ్గా ఆగే ఛాన్స్ ఉండదు. సో దాన్ని అవాయిడ్ చేస్తే బెస్ట్. తర్వాత బైసెప్స్కి వచ్చేసి నేను ఫస్ట్ హైలీ సజెషన్ చేసేది అంటే సో ఇంక్లైన్ బెంచ్ మీద డంబుల్ అయితే ట్రై చేయండి. సో బైసెప్స్కి ఇది బెస్ట్ వర్కౌట్ నాకు తెలిసి అయితే. సో మంచి రిజల్ట్ ఇంక ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో అది ఇంకా నేను ఏమంటారు తిల్ద ఫెయిల్యూర్ కొట్టిన మొత్తం బైసెప్స్ మొత్తం బర్స్ట్ అయిపోయింది అట్లా అనిపించింది. సో తిల్ద ఫెయిల్యూర్ కొట్టేసరికి మొత్తం ఎనర్జీ ఇంకా డ్రాప్ అయినా అప్పటి. ఎందుకంటే ఒక్కరోజు 2 సెట్స్ కొట్టాలంటే అది చాలా గ్యాప్ తర్వాత కొద్దిగా ఏమంటారు ఎగ్జాస్ట్ అనిపిస్తుంది, ఎనర్జీ మొత్తం లాస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చిన కాబట్టి. అయినా కానీ మనం గోల్ ఏదైతే పెట్టుకున్నాం దాన్ని రీచ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ చేసిన. ఎంత బస్ అనిపించింది ఏమొచ్చింది తర్వాత దిగిపోయినా మాత్రం ఖచ్చితంగా కొట్టని డిసైడ్ అయినాం మనం అయితే. సో ఇది ఆ గ్యాప్లో మళ్ళీ మా సాయిలో ఉంటాడు కదా తెలుసు కదా ఫన్నీ అంటే ఫన్నీ. లడ్డు బ్రో అసలు ఎక్కువ జిమ్ చేస్తే బాగా తక్కువ ఉంటుంది. లడ్డు బ్రో బాగా జిమ్ ఏమంటారు కండలు పెడుతున్నాడు. సో దాని తర్వాత హ్యామర్ కర్స్ అయితే స్టార్ట్ చేసినాం. సో చెప్తున్నా కదా నాకు తెలిసి అయితే బైసెప్స్కి నేనైతే మరీ ఎక్కువ వేరియేషన్ అంటే అంటే వీక్లో 2 సార్లు కొడతా కాబట్టి 2 టైమ్ వేరియేషన్ చేస్తా అంతే తప్ప అన్ని వేరియేషన్స్ ఒకసారి అయితే ట్రై చేయాలి. ఫస్ట్ ఇప్పుడు రెండు వేరియేషన్ ట్రై చేస్తే ఇంకోసారి 2 వేరియేషన్ ట్రై చేస్తాయి. ఇంతకుముందు ఒకటి ఇంక్లైన్ ట్రై చేసిన కదా ఇప్పుడేమో హ్యామర్ కర్ల్ ట్రై చేస్తున్నా. సో ఇట్లా నాకు తెలిసి అయితే 2 or 3 వేరియేషన్ మస్తు అయిపోతాయి బైసెప్స్. ఎందుకంటే అది ముందే స్మాల్ మజిల్ కాబట్టి మరీ అంత ప్రెషర్ అవసరం లేదు. ఒక 2 to 3 సెట్స్ మస్తు ఎనఫ్ నాకు తెలిసి అయితే బైసెప్స్కు. సో ఇది మొత్తం మీద ఈరోజు మీద బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ప్రతిసారి ఏదో కూడా మర్చిపోతాం. అదే మన స్పెషాలిటీ. గట్టిగా అలా ఒక హాఫ్ అన్ అవర్ వస్తే ముచ్చట్లే పోతుంది. గట్టిగా అంటాడు ఇంకా బేకరీ వస్తుంది. అరే బేకరీ ఓపెన్ కాలేదు బ్రో. ఏం కంటే రేపు లోపల ఒకటి ఉంటుంది అక్కడ తింటే అయిపోతుంది. సమోసా తింటాడట. ఇంతకు సెల్ మర్చిపోయాడు, ఇప్పుడే మీరు క్యాప్ మర్చిపోయాడు. డైలీ జిమ్లో ఏదో ఒకటి మర్చిపోతుంటే మళ్ళీ రిటర్న్ జిమ్ పోవాల్సి వస్తుంది. కామన్ అయిపోయింది అది. నువ్వు అరే జాగ్ ఇట్రా ఇటు చూడు జాగని పిలిస్తే నువ్వు అక్కడికి చేంజ్ చేస్తావురా. రే బండి అవులే రే జాగు. అరే ఆగురా మెల్లగరా. మొత్తం గజ్జంట పెట్టుకున్నాడు వీడు. నీ బెల్ట్ ఏదిరా? బెల్ట్ పోయింది. రే జాగ్ పోయి పో. నీ బెల్ట్ ఏదిరా? రే నీ బెల్ట్ ఏదిరా? చాలు. సో మొత్తం అయితే ఇంటికి వచ్చేసినాం. సో రేపు వీడియోలో మళ్ళీ వెళ్దాం. సీ అందరు టేక్ కేర్ బాయ్.